మాలాంటి గృహస్థుల పరిస్థితి ఏంటని ఆయన పరిస్థితిని కొంచెం తక్కువ చేసుకొని అడుగుతారు. మేమంతా భగవంతుని తృప్తికి ప్రేరేపించబడిపోతాం. కార్తీక మాసం వస్తే దీపం పెడితే కొంచెం పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే మన ఆరోగ్యం బాగుంటుందో, డబ్బులు వస్తాయనో, లేదంటే మన పిల్లలకి బాగుంటుందనో ఏదో ఒకటి ఆశించి మనం పూజలు చేస్తాం కదా. కానీ చూడండి, ఎవరైనా జపం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏం గుర్తు వస్తుంది? దామోదరేలా గుర్తు వస్తుంది. మనం ఒక దీపం నైవేద్యం పెట్టి మధ్యలో కృష్ణుడు యశోదమ్మ ఉన్నారు కదా, ఆలీల అందరికి తెలిసి ఉంటుంది ఆయన ఎట్లా కట్టేసింది, ఎందుకంటే ఆయన రోజు లాక్కెళ్ళడం అని తెలిసి. సో ఆలీల స్మరించుకుంటాం మేము. మరి మనమంతా ఎట్లా దేవుణ్ణి చేరుకోవడం? మన పుస్తకాలు చదవలేము, చదివే టైం లేదు, ఏదో నోములు వ్రతాలు ఇవన్నీ చేయలేము, ఓకేనా. అందుకని నారాయణ ఏం చెప్తారంటే, ఒక గురువు శిక్షణలో భగవంతుడి లీలల గురించి వింటే చాలు అని చెప్పేస్తారు. ఒక గురువు శిక్షణలో, ఒక శుద్ధ భక్తుడి శిక్షణలో భగవంతుడి లీలలు వింటే చాలు. అందుకే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.